బంగ్లాదేశ్లో ఇగో ఈ ఏరియా మొత్తం గిట్లా భారత్లో కలిసిందనుకో, ఆరే దక్కా బంగ్లాదేశ్ భారత్ మే పక్కా. మన దుష్మన్లు ఏం సైలెంట్ కూర్చోరు. ఎందుకనంటే సెంట్ మార్టిన్ ఐలాండ్లో ఆల్రెడీ అమెరికా పాగాలు వేసింది. ఈడ యూనిస్ గాని జెన్జీ ప్రొటెస్ట్లు ఎక్సెట్రా అన్నప్పుడు మాట్లాడినరు. ఇప్పటిదాకా ఎలక్షన్లే కాలే. ఎందుకు కాలే అని అంటే అంకుల్ ట్రంప్కి ఇష్టం లేదు. మేతో బంగ్లాదేశ్ మై ఫ్రెండ్ మోదీకు చూడదేరాం, నా ఫ్రెండ్ మోడీకి ఇచ్చేస్తా ఏమన్నా కానీ ఏమైనా చేసుకొని అని చెప్పిండు. ఇప్పుడు ముడి పచ్చిగానే ఇంకో మాట మాట్లాడు. పాకిస్తాన్ వీక్ ఉండే, నీకు మన బలోచిస్తాన్లో పంచాయతీ అవుతున్నది, పస్తూనిస్తాన్లో పంచాయతీ అవుతున్నది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పంచాయతీ అవుతున్నది, టిబెట్లో కూడా ఒక ముసలం మొదలైంది, నేపాల్లో కూడా ఒక ముసలం మొదలైంది, ఇటు బంగ్లాదేశ్లో ఆల్రెడీ ముసలం జరుగుతూనే ఉన్నది. హిందువుల ఇక టిబెట్ ఖచ్చితంగా భారత్ వైపే చూస్తుంది. ఎందుకనంటే చైనా నమ్మశక్యంగా ఉండదు. నేపాల్ కూడా ఖచ్చితంగా భారత్ వైపు టిల్ట్ అవుతుంది. భారత్లో ఒక భూభాగమైనా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే పూల్వాలా చాచాలు ఏడ నరేంద్రుడు ఉన్నాడు ఈడ.